ప్రభాకరన్ హత్య కేసులో ముగ్గురు అన్నదమ్ముల అరెస్ట్. నిందితుల నుంచి 2 కత్తులు, బైక్ స్వాధీనం. పాత కక్షలతోనే కిరాతక హత్య. నిందితులకు రిమాండ్. తిరుపతి జిల్లా తడా మండలం పెరియవట్టు గ్రామంలో గత నెల 28న సంచలనం సృష్టించిన ప్రభాకరన్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో పరారీలో ఉన్న ముగ్గురు నిందితులను బుధవారం ఉదయం తడా పోలీసులు తడా రాఘవ కాంప్లెక్స్ పక్కన పాతబడిన హాస్టల్ భవనంలో నిందితులు దాక్కున్నట్టు సమాచారం అందడంతో వారిని అరెస్టు చేశారు. అనంతరం డీఎస్పీ చెంచుబాబు మీడియాతో మాట్లాడుతూ, నిందితుల నుంచి హత్యకు ఉపయోగించిన 2 కత్తులు, ఒక మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకున్నాం. హత్య పెరియవట్టు మెయిన్ రోడ్డులో టైర్ పంచర్ షాపు నడుపుకుంటున్న ప్రభాకరన్ అదే గ్రామానికి చెందిన వి దినేష్, వి సతీష్ అలియాస్ అప్పు, వి విఘ్నేష్ అలియాస్ విక్కీ అనే ముగ్గురు అన్నదమ్ములకు పాత కక్షలు ఉన్నాయి. ఈ క్రమంలో గత నెల 28వ తేదీ సాయంత్రం 4:30 సమయంలో ప్రభాకరన్ అంతమొందించాలనే ఉద్దేశంతో ముగ్గురు బైక్పై షాపు వద్దకు వెళ్లారు. అక్కడ ఉన్న ప్రభాకరన్పై కత్తులతో విచక్షణారహితంగా తలపై, ముఖంపై, మెడపై నరికి అతికిరాతకంగా చంపి అక్కడి నుండి పరారయ్యారు. నిందితులపై తడా పోలీస్ స్టేషన్లో క్రైమ్ నంబర్ 33/2026 ప్రకారం కేసు నమోదు చేసి వారిని రిమాండ్ నిమిత్తం సూళ్లూరుపేట కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసును త్వరితగతిన దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేసిన నాయుడుపేట రూరల్ సీఐ సంగమేశ్వరరావు, సూళ్లూరుపేట సీఐ మురళీకృష్ణ, తడా ఎస్ఐ కొండప్ప నాయుడు మరియు పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ మరియు డీఎస్పీ అభినందించారు. దాన్ని బట్టి వాళ్ళ మీద తదుపరి రౌడీ షీట్ ఓపెన్ చేయాలి లేదని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ కేసు ఇంకా దర్యాప్తుని సూళ్లూరుపేట సీఐ గారు ఇంకా చేస్తున్నారు. ఎస్పీ గారి ఆదేశాల మేరకు వేగంగా టీంని ముద్దాయిలను అరెస్ట్ చేయడంలో తడా ఎస్ఐ గారు, సూళ్లూరుపేట సీఐ గారు, నాయుడుపేట రూరల్ సీఐ గారు చేయడం వల్ల త్వరగా జరిగిన 2-3 రోజుల్లోనే ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి వాళ్ళ స్వాధీనంలో నుంచి 2 కత్తులు, ఒక మోటార్ బైక్ స్వాధీనం చేసి నేరానికి ఉపయోగించినటువంటి స్వాధీనం చేసుకోవడం జరిగింది. కేసు ఇంకా దర్యాప్తులో. థ్యాంక్ యూ వెరీ మచ్.